నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ ఏంటంటే గోల్డ్ రేట్స్ నానాటికి ఎక్కువైపోతున్నాయి. చాలామంది అడుగుతున్నారు, సార్ ఒక చిన్న సజెషన్, ఒక చిన్న క్లూ ఇవ్వండి. న్యూమరాలజీ ప్రకారంగా ఏ రోజు తగ్గుతాయో మీ ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే సేల్స్ కానీ అమ్మడం కానీ కొనడం కానీ ఏదైనా చేసుకుంటామని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. లాస్ట్ టైము కిరణ్ టీవీ భక్తి ఛానల్లో నేను ఇచ్చిన ఇంటర్వ్యూకి చాలామంది రెస్పాండ్ అయ్యి దాన్ని చూసి అడిగారు, సార్ మీరు నవంబర్లో బాగా ఎక్కువ అవుతుంటాయి రోజు రోజుకు అని చెప్పారు. అంటే నవంబర్ 2025, అలాగే డిసెంబర్లో కూడా కొద్దిగా తరుగుతూ డౌన్ఫాల్ అవుతుందని చెప్పారు. కరెక్ట్గా జరిగింది సార్. మీరు ఎలా చేశారంటే ఇది నంబర్స్ డేట్స్ వైజు ఉంటుంది, దీని ప్రకారంగా చేశాము. మీకు కూడా ఎవరైనా కొనుక్కోవాలన్నా చేయాలన్నా ఒక చిన్న సజెషన్ అంతే. ఓన్లీ ఇది ఒక 5% మాత్రమే అనుకోండి. ఎందుకంటే గోల్డ్ రేట్స్ నిర్ణయించబడేది ఆ రోజుకున్న ఒక సిచ్యుయేషన్ బట్టి ఉండొచ్చు, డిమాండ్ని బట్టి ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కొన్ని విధాలుగా దాన్ని చేంజెస్ చేస్తారు. అయితే మనకు గ్రహ గమనాలను బట్టి ఎవరైతే గోల్డ్ రేట్స్ డిసైడ్ చేస్తున్నారో వాళ్ళపైన ఆ ప్రభావాన్ని చూపించి రేటు తగ్గే అవకాశం లేదా పెంచే అవకాశం అనేది ఉంటుంది. ఇది జస్ట్ క్యాజువల్గా కుసమెరుపు మాత్రమే తీసుకోండి. దీన్నే ప్రామాణికంగా తీసుకొని కోట్లు వేలకు వేలు లక్షలు పెట్టి ఇబ్బందులు పడకండి దయచేసి. ఎందుకంటే ఒక్కసారి చూసుకోండి, ఈ జనవరిలో అదే వీడియోలో నేను చెప్పాను, ఈ జనవరిలో చాలా రేట్ పెరుగుతుందని చెప్పాము, అదే జరుగుతుంది. ఒకరోజు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. నేను క్లియర్గా కొన్ని డేట్స్ పోయి చెప్తాను మీకు, మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో చూసుకొని చేసుకోండి. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ అంటే జనవరి మంత్ అనేది 1 నంబర్ పవర్ ఇస్తుంది. ఇప్పుడు 1, 10, 19, 28, ఇక్కడ నెక్స్ట్ 2, 11, 20, 29, 3, 12, 21, 30, 4, 13, 22, 31, 5, 14, 23, అలాగే 6, 15, 24, 7, 16, 25, 8, 17, 26, 9, 17, 20, 9, 18, 27. ఈ డేట్స్లలో మనము ఆల్మోస్ట్ ఇప్పుడు ఈరోజు 5 డేటు. నేను కొంచెం టూర్లో ఉండడం వలన వీడియో అడిగిన వాళ్ళు చేశాను. ప్రతి నెల కూడా స్టార్టింగ్లోనే మనకు నెల ఫలితాలతో పాటు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలాంటి ఓపెనింగ్స్ చేసుకోవాలన్నది ప్రతి నెల మీకు ఒక వీడియో ఇస్తున్నాను. అది మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారో చేసుకోండి. నెక్స్ట్ ఈ గోల్డ్ రేట్ల ఫలితాలు కూడా ప్రతి నెల ఇస్తాను. మీరు చూసుకొని కొనటమా అమ్మటమా ఏదైనాది సూచన ప్రాయంగానే తీసుకోండి, కానీ దీన్ని ప్రామాణికంగా చేసుకొని ఇబ్బందుల పాలు పడకండి దయచేసి. ఓకే, ఇలా చూసుకోండి. ఇది ఏంటంటే జనవరి అనేది మనకు 1వ నెలకు సంబంధించింది. ఈ 1వ నెలకు సంబంధించింది ఏముంటుందంటే రాజు మనకి అధిపతి వహిస్తాడు. ఎవరంటే సూర్యుడు. ఈ రాజు అధిపతి వహించినప్పుడు హైక్ అవుతుంది. ఏ ప్రైజ్ అయినా సరే చాలా హైక్ అవుతుంది. చాలా ప్రాబ్లం అయ్యే ప్రతి విషయంలో కూడా హైక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకోండి. అలాగే మనకి ఈ ఇయర్ కూడా 2026 అనేది సూర్యుని అధిపతితో పనిచేస్తుంది కాబట్టి ఎక్కువ శాతం 1, 10, 19 ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. జాగ్రత్త. 28 రోజు తక్కువ అవుతుంది. కొద్దిగా చూసుకొని ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం చేసుకోండి. నేను
ఎక్కువ శాతం మంది ఇన్వెస్ట్మెంట్లు చేసే వాళ్ళు కాల్ చేశారు. సార్ మీరు చెప్పినట్టు ఇట్లా అయింది సార్, ఏమన్నా మేము ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలంటే మనీ చూసుకొని చేసుకుంటాము, చేసుకోవచ్చా అని. చేసుకోండి. 28 రోజు కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది, చూసుకోండి. తర్వాత 2 రోజు మీరు చూసే ఉంటారు. 11th రోజు కూడా కొద్దిగా ఎక్కువే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత 20 రోజు కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. 29 రోజు కూడా కొద్దిగా తగ్గించే ఛాన్స్ ఉంటుంది. అంటే 50-50 ఉంటుంది ఇక్కడ తగ్గే ఛాన్సు. అలాగే 3 రోజు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 3 అనేది మనకు గురువుడికి సంబంధించింది కాబట్టి ఎక్కువ ఆ రోజు డేట్లో పెరిగింది, మీరు కూడా చూశారు. 12 రోజు కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. 21 రోజు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. 30 రోజు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్త. 4 చెప్పలేం, ఎందుకంటే హైక్ అవ్వచ్చు లేకపోతే టోటల్గా డౌన్ఫాల్ కావచ్చు, కొంచెం కేర్ఫుల్. 13 రోజు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. 22 రోజు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. 31 రోజు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత 5 రోజు మనం చూసాం, ఈరోజు కొద్దిగా తగ్గుముఖం పెట్టింది. కాకపోతే కొద్దిగా లాస్ట్ మూమెంట్లో కొద్దిగా పెద్దగా తగ్గింది ఏమి లేదు, చూసిన ప్రాయంగానే తగ్గింది. నెక్స్ట్ 14 కూడా కొంచెం 50-50 ఉంటుంది. 23 కూడా 50-50 ఉంటుంది. 6 కూడా బాగా ప్రియమయ్యే రోజు ఉంటుంది, చూసుకోండి రేపటి రోజున. 15th కూడా కొంచెం చాలా బాగా పెరిగే ఛాన్స్ ఉంది, చూసుకోండి. 24 రోజున 30-70 అంటే 30% పెరగొచ్చు, 70% తగ్గొచ్చు, చెప్పలేం. 7-16-25 డేట్లలో కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది, చూసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 8-17-26 అప్పుడు కూడా కొద్దిగా తగ్గే మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు మన చేతికి తక్కువ వస్తుంది. అలాగే గోల్డ్ రేట్ డిసైడ్ చేసే ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళపైన కూడా ఈ ప్రభావం అనేది చూపిస్తుంది, చూసుకోండి. 9th రోజున కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. 18th రోజున 50-50, 27 రోజున కొంచెం 50-50 ఛాన్సెస్. అంటే తగ్గడం పెరగడం అనేది ఇలా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ గోల్డ్ రేట్ పట్ల టోటల్గా ప్రామాణికంగా కాకుండా నేను ఓన్లీ నంబర్స్ వైజ్, డేట్ వైజ్ ఆ రోజు ఎలా ఉంటుందో చూసి చెప్పాను. ఇది చూసుకొని క్లియర్గా కొనుక్కోవాలనుకొని అది కరెక్ట్గా చేసుకొని ముందుకెళ్ళండి, కానీ ఏది కూడా ప్రామాణికంగా ఈ గోల్డ్ రేట్ విషయంలో తీసుకోకండి. థ్యాంక్ యూ.